ప్రతి శ్వాసలో శివుడు నివసిస్తాడు. కానీ శివుడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చాలా గొప్పది. శివుడు ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు భస్మంతో కప్పబడ్డ తపస్వి, గంగా నదిని జటలలో ఉంచుకొని నీలకంఠుడిగా వెలుగుతున్న రూపం కనిపిస్తుంది. అతడు శివుడు, రుద్రుడు, మహాకాలుడు, భయంకరమైన పరమశాంతుడు. శివుడికి జననం లేదు, మరణం లేదు. ఆయన అనాది అనంతుడు. అతడు సృష్టి, స్థితి, లయ ఈ మూడింటిని తనలోనే కలిపిన పరబ్రహ్మం. పురాణాల ప్రకారం బ్రహ్మ శివుని అగ్నికుండం నుంచి రుద్రునిగా పుట్టించినట్టు చెబుతారు. కానీ ఆ శివుడు అప్పటికే ఉండిపోయిన శక్తి, జగత్తుని నడిపించే ఆధ్యాత్మిక శక్తి. అతనిని మనం రూపంలో చూసుకుంటాం, కానీ ఆయన తత్వం మాత్రం రూపరహితమైనది, శుద్ధమైన ప్రకాశం. ఇలాంటి అనేక రహస్యాల కోసం రేపు మళ్ళీ కలుద్దాం మహాదేవుని మరో మాయాజాలంతో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.